అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒంటికి చలవ చేయడంతో పాటు శక్తినిచ్చే పచ్చి మామిడికాయ జామ్ తయారు చేశాను. చూడండి ఎంత బాగుందో. తీయ తీయగా పుల్ల పుల్లగా హాయిగా ఉంటుంది. ఇది వేసవికాలంలో దొరికే ఈ మామిడికాయలతో ఈ జామ్ తయారు చేసి పెట్టారనుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సూపర్ టేస్టీతో ఉండే ఈ పచ్చి మామిడికాయ జామ్ని మీరు కూడా తయారు చేసుకుంటారా? ఎంత బాగుందో చూడండి, అద్దిరిపోతుంది. పచ్చి మామిడికాయతో కమ్మటి జామ్ తయారు చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాగా పచ్చి మామిడికాయలు దొరికే సీజన్ కదా, ఇది తయారు చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు సంవత్సరం పాటు ఉంటుంది. ఇక్కడ నేను ఈ జామ్ కోసం కలెక్టర్ కాయ తీసుకున్నాను. దీన్నే తోతాపూరి అని కూడా అంటారు. కాస్త గట్టిగా ఉండేవి తీసుకోండి, ఎందుకంటే ఇవి ఎక్కువ పుల్లగా ఉండవు, అట్లాని మధ్యస్థంగా ఉంటాయి. తీపి పులుపు కలగలుపుతో జామ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కాయలు తీసుకున్నాను. 700 గ్రాములు ఉంటాయి. ముందే ఈ కాయలను కూడా కడిగి శుభ్రంగా పొడి బట్టతో తుడిచిపెట్టాను. 2 కాయల్ని చెక్కు తీసేసాను. వీటిని ఇప్పుడు ముక్కల్లాగా కట్ చేసుకుందాం. వీటన్నిటిని ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకుందాం. అన్నీ కట్ చేసినాక చూపిస్తాను. 2 మామిడికాయల్ని ముక్కలు కోసి పెట్టాను. వీటిని ఇప్పుడు కప్పు మెజర్మెంట్స్తో కోల్చుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనం షుగర్ వేసుకోవాలి కదా. మొత్తం 4 కప్పులు అయినాయి. 4 కప్పుల ముక్కలకి 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను. వీటిని బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకుందాం. మెత్తగా ఉడికిపోయింది చూడండి, అసలు భలే ఉడికింది ఇది. దీన్ని ఒకసారి ఇట్లా మెరుపుకుని అన్ని ముక్కలు ఉంటే అది కూడా నలిగిపోతుంది. ఈ తురుముకోవడాలు ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్. అట్లా కాకుండా ఇట్లా చేసేస్తున్నారనుకోండి చాలా ఈజీ. స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాను. ఈ ఉడకబెట్టుకున్న మామిడికాయ ప్యూరీని ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ 4 కప్పులు మామిడికాయ ముక్కలైనవి కదా. ఇప్పుడు కప్పుకి 1 కప్పు చొప్పున పంచదార వేస్తున్నాను. ఈ పంచదార బదులు మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి 4 కప్పులు పంచదార వేసానండి నేను. మీరు మీ అంటే తీపి తినేదాన్ని బట్టి ఎక్కువలు తక్కువలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సన్నటి సెగ మీద అంటే లో ఫ్లేమ్ మీదే దీన్ని బాగా పాకం వచ్చేటట్టు ఉడకబెట్టుకుందాం. బయట కొనుక్కునే జాముల బదులు ఇంట్లో ఇలా తయారు చేసుకున్నారనుకోండి, రుచితో పాటు పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఏం ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఏం వాడట్లేదు. పచ్చి మామిడికాయలో చాలా పోషక విలువలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పిల్లలకు అందుతాయి. డైరెక్ట్ తినాలంటే పుల్లగా ఉండి తినలేరు. కాసేపు ఉడకనిద్దాము, టైం పడుతుంది ఇది అవ్వడానికి. 1/2 టీ స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ జామ్లో. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేస్తున్నాను. అసలు దీని రుచి అదిరిపోతుంది జామ్లో. కాకపోతే వీటిని తర్వాత తీసేసుకుందాం. పంచదార అంతా కరగాలి, లేకపోతే తొందరగా పాకం వచ్చేస్తుంది. సిమ్లోనే పెట్టుకోండి. కలరే అదిరిపోతుంది చూడండి ఎంత బాగుందో, సిల్కీగా.
జాము ఈ ప్లేట్ నుంచి కిందకి జారకపోతే రెడీ అయిపోయినట్టే. ఒకవేళ జారితే కనుక కొంచెం సేపు మీరు ఇంకా పాకం పట్టుకోండి. అయిపోయింది, ఇది తీసేస్తున్నాను. చూడండి, అసలు జారట్లేదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఈ రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా చల్లారనిద్దాం. తీసేస్తున్నాను స్టవ్ మీద నుంచి కూడా. ఈరోజు ఒంటికి చలవ చేయడంతో పాటు శక్తినిచ్చే పచ్చి మామిడికాయ జామ్ తయారు చేశాను. చూడండి ఎంత బాగుందో. తీయ తీయగా, పుల్ల పుల్లగా, హాయిగా ఉంటుంది. ఇది వేసవికాలంలో దొరికే ఈ మామిడికాయలతో ఈ జామ్ తయారు చేసి పెట్టారనుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది బ్రెడ్కి, చపాతీ, దోశల్లోకి ఇది మంచి కాంబినేషను. సూపర్గా ఉందో చూడండి. చేసుకోవడం కూడా అంత పెద్ద కష్టం కాదండి. ఈ సూపర్ టేస్టీతో ఉండే ఈ పచ్చి మామిడికాయ జామ్ని మీరు కూడా తయారు చేసుకుంటారా? ఎంత బాగుందో చూడండి, అద్దిరిపోతుంది. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు తక్షణం అందుతూ ఉంటాయి. మీకేదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను వెంటనే తయారు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.